కోల్కతా ట్రైనీ డాక్టర్ అభయ తల్లిదండ్రులు తమ కూతురికి జరిగిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో చాలా మందికి సంబంధం ఉందని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అభయ హత్యాచార ఘటనలో రోజు రోజుకు విస్తుపోయే విషయాలు బయటికొస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్కు కూడా శుక్రవారం కోల్కతా ప్రత్యేక కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు అర్జీకర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, మరో 4 డాక్టర్లు, అలాగే సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు కూడా కోర్టు అనుమతిచ్చింది. అయితే ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు తమ హత్యాచార ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. తమ కూతురికి డైరీ రాయడం అంటే ఇష్టమని, ప్రతిరోజు డైరీ రాసేదని చెప్పారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆ డైరీలో కొన్ని పేజీలు కనబడకుండా పోయాయని, కనీసం 3 పేజీల వరకు డైరీలోని పేజీలు చింపేసినట్లు పేర్కొన్నారు. తమ కూతురు డాక్టర్ ఆఫ్ మెడిసిన్లో గోల్డ్ మెడల్ సాధించాలని లక్ష్యం పెట్టుకుందని, ఈ విషయాన్ని తను డైరీలో కూడా రాసినట్లు వివరించారు. ఈ కేసులో సిబిఐ తన విధులను సక్రమంగా నిర్వహిస్తేనే మాకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 8 గురువారం రాత్రి 8:30 అలాగే రాత్రి 11:15 మా కూతురితో ఫోన్లో మాట్లాడాం. అప్పుడు ఆమె తన జూనియర్కు ఆహారం ఇస్తున్నట్లు చెప్పింది. సాధారణంగా సీనియర్లు తమ జూనియర్లకు ఆహారం ఇస్తూ ఉంటారు. మా కూతురు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో 70 మంది రోగులున్నారు. ఆ రాత్రిపూట డాక్టర్ ఎక్కడికి వెళ్తోందో అని ఎవరూ ఆలోచించలేదు. డాక్టర్ ఎక్కడుందో అని ఎవ్వరు కూడా ఆ రాత్రి వెతకలేదు. దీన్ని బట్టి చూస్తే మా కూతురు పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరో ఒకరికి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. ఆ మరుసటి రోజు ఉదయం 11:53 మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో ఒక అమ్మాయి మాతో మొరటుగా మాట్లాడింది. తమ కూతురికి ఆరోగ్యం బాలేదని, ఆస్పత్రికి రావాలని చెప్పింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆ తర్వాత ఆ అమ్మాయికే మేము ఫోన్ చేశాం. ఆ అమ్మాయి ఆస్పత్రికి తొందరగా రావాలని చెప్పింది. మేము కారులో ఉన్నప్పుడు అసిస్టెంట్ సూపర్వైజర్ కాల్ చేశాడు. మా కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పాడు. తొందరగా ఆస్పత్రికి రమ్మన్నాడు. మేము మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకున్నాం. నన్ను ఒకరు పక్కకి తీసుకెళ్లారు. నా భార్యను మరొకరు పక్కకి తీసుకెళ్లారు. కానీ 3 గంటల వరకు ఎవరు కూడా మమ్మల్ని సెమినార్ హాల్ వద్దకు తీసుకెళ్లలేదు. పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. మా కూతురు పనిచేసే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ కూడా అక్కడ లేరు. కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారు. ప్రిన్సిపల్ మమ్మల్ని ఆఫీస్కు రావాలని పిలుస్తున్నాడు. మేము గట్టిగా అరిచిన తర్వాత చివరికి ప్రిన్సిపల్ మా దగ్గరికొచ్చాడు. కానీ మాతో ఏమీ మాట్లాడలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కమిషనర్ ఫోన్కు కాల్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. మా కూతురి పోస్ట్మార్టం సాయంత్రం 6:10 ముగిసింది. మా కూతురు తన స్నేహితుల గురించి ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆమెతో పాటు డ్యూటీలో మరో 4 ఉన్నారు. మా కూతురి అంత్యక్రియలు వేగంగా జరిగిపోయాయి. ఈ కార్యక్రమానికి ఎవరు డబ్బులు పెట్టారో కూడా తెలీదు. ఈ కేసులో మొదటి నుంచి పోలీసుల విచారణ తప్పుదారి పడుతోంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొద్దని మేము ఎవరికీ చెప్పలేదు. సాయంత్రం 6 గంటలకు ఫిర్యాదు చేశాం. కానీ రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ నమోదైంది. సంజయ్ రాయ్ గురించి అసలు మేము ఏమీ వినలేదు. చాలా మందికి ఈ ఘటనతో సంబంధం ఉంది. సీఎం మమతా బెనర్జీ మాకు 10 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. కానీ మాకు డబ్బులొద్దు, కేవలం న్యాయం మాత్రమే కావాలని అభయ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.